నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో 24వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థము పరిశీలిద్దాం. గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై పాసురాలను అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 24వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థము మనం పరిశీలిస్తే, ఈ 24వ పాసురం నుంచి గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మకి మంగళాశాసనం పలుకుతోంది. మంగళాశాసనం అనే పేరుతో పల్లాండు అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి కీర్తనలు స్వామివారి గురించి పాడుతోంది. పల్లాండు అంటే అర్థం ఏంటంటే, పల్ అంటే అనేక, ఆండు అంటే సంవత్సరాలు. అనేక సంవత్సరాల పాటు శ్రీకృష్ణ పరమాత్మకు దిష్టి తగలకుండా, దృష్టి దోషం లేకుండా ఆయన అద్భుతమైనటువంటి తేజస్సుతో వెలుగొందుతూ ఉండాలని ఆయనకి మంగళాశాసనం చేస్తోంది. ఈ 24వ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మని ఎలా కీర్తిస్తోందంటే, ఎలా మంగళాశాసనం చేస్తోందంటే, మంగళాంగ మధుసూదన మంగళమిదే మంగళము, మందస్మిత సుందరాస్య మంగళమిదే మంగళము, ముచ్చటగా మూడడుగుల ముజ్జగములు కొలిచినట్టి దివ్యచరణ కమలయుగల త్రివిక్రమ మంగళం, లంకానగరంబు గూల్చి లంకేశుని పరిమార్చిన రామ ధనుజ విరామ రఘువీర మంగళము, చరణతాడనమ్ము తోడ శకటాసురు గూల్చినట్టి యదుబాల నీ ప్రవిమల యశస్సుకిదే మంగళము, వడిసెలవరె విసిరి విసిరి వత్సాసురు పరమార్చిన బాలా గోపాల నీ లీలలకిదే మంగళము, గొడుగు పగిది కొండనెత్తి గోకులమును కాపాడిన అపార కరుణామయ నీ కృపకు దివ్యమంగళం, వేల కొలది దానవులను వేగమ్ముగా కూల్చినట్టి వేలాయుధధారి యదువీరాగ్రణీ మంగళం, నిస్తులమగు నీ శౌర్యము ప్రస్తుతింపవచ్చినాము పరసాధనమీయవయ్య పరమాత్మ మంగళం అంటూ శ్రీకృష్ణ పరమాత్మకు మంగళాశాసనం పాడుతోంది. దీనిలో ఉన్న అర్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, ముచ్చటగా మూడడుగుల ముజ్జగములు కొలిచినట్లు దివ్యచరణ కమలయుగల త్రివిక్రమ మంగళం అంటే, త్రివిక్రముడుగా ముల్లోకాలను కొలిచినట్టి శ్రీకృష్ణ పరమాత్మకు మంగళము అని కీర్తిస్తోంది. అలాగే లంకానగరాన్ని కూల్చి రావణాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మంగళమని కీర్తిస్తోంది. అలాగే శకటాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీకు మంగళమని ప్రార్థిస్తోంది. అలాగే అనేక రకాలైనటువంటి రాక్షసులందరినీ సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మంగళము, గోవర్ధనగిరి ఎత్తి గోకులాన్ని కాపాడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మంగళము అని కీర్తిస్తోంది. వేలాది దానవులను వేగంగా కూల్చినట్టి వేలాయుధధారి యదువీరాగ్రణి మంగళం అంటోంది. అంటే వేలనేటటువంటి ఆయుధాన్ని ధరించి, అంటే ఒక బల్లెం ధరించి అనేక మంది రాక్షసులను సంహరించినట్టి శ్రీకృష్ణ పరమాత్మ మంగళమని కీర్తిస్తోంది. అలాగే ఇక్కడ దీనిలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలించినట్లయితే, శ్రీకృష్ణ పరమాత్మకు ఇలా మంగళాశాసనం పలుకుతూ అంతలోనే గోదాదేవి కృష్ణ పరమాత్మకు దిష్టి తగలకూడదనేటటువంటి ఉద్దేశంతో కృష్ణున్నే కాకుండా ఆయన ఆయుధాలను కీర్తిస్తోంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇంతమంది రాక్షసులను సంహరించాడంటే, స్వామి అది కేవలం నీ శక్తి మాత్రమే కాదు, నీ చేతిలో ఉన్న బల్లెం శక్తి. నువ్వు ఎంతోమంది రాక్షసులను సంహరించావంటే, స్వామి అది నీ శక్తి మాత్రమే కాదు, నీ చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం శక్తి. స్వామి నువ్వు గోవర్ధనగిరిని ఎత్తావంటే నీ శక్తి మాత్రమే కాదు, నీ చిటికెన వేలులో ప్రత్యేకమైన శక్తి ఉంది. ముల్లోకాలను త్రివిక్రముడిగా కొలిచావంటే నీ పాదాలలో ఉన్న శక్తి స్వామి. నీవు ధరించినటువంటి ఆయుధాలలో ఉన్న శక్తి కేవలం నీ శక్తి మాత్రమే కాదు అని పలుకుతోంది. దానికి కారణం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ శక్తి వల్లే ఇవన్నీ జరిగినాయి. అంటే ఆయనకి ఎక్కడ దిష్టి తగులుతుందో, నా స్వామికి ఎక్కడ దిష్టి తగులుతుందో అనే ఉద్దేశంతో, స్వామి ఇదంతా నీ గొప్ప కాదులే స్వామి, నువ్వు ధరించిన ఆయుధాల గొప్ప స్వామి అని ఆయుధాలను పొగుడుతూ, ఆయుధాల వల్లే ఇంత గొప్పవాడివయ్యావు, అమ్మో నీకు దిష్టి తగలకూడదు అంటూ శ్రీకృష్ణ పరమాత్మకు దిష్టి తీసే విధంగా మంగళాశాసనం పలుకుతోంది. అది ఇక్కడ ఉన్నటువంటి అంతరార్థం. అంటే భగవంతుడి మీద ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి ఏ స్థాయికి చేరిందంటే,
భగవంతుడు సంపూర్ణ స్వరూపుడైనప్పటికీ ఒక పసిపిల్లవాడిలాగా భగవంతుణ్ణి పూజిస్తూ ఆయనకి దిష్టి తగలకూడదని, ఆయన గొప్పతనం అంతా కూడా ఆయన ఆయుధాల వల్లే జరిగిందని, అలా భగవంతుణ్ణి ఒక పసిపిల్లవాడిలాగా భావించి ఆ విగ్రహ రూపంలో మమేకమైపోయినటువంటి అద్భుతమైన విగ్రహారాధనలో ఉన్న తత్వాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి పూజించేటప్పుడు సంపూర్ణంగా ఆ భగవద్భావనలోకి వెళ్ళిపోవాలి అనే అద్భుతమైనటువంటి వేదాంత రహస్యాన్ని ఇక్కడ ఆండాళ్ తల్లి ఈ పాసురం ద్వారా మనందరికీ తెలియజేస్తుంది. రేపటి తిరుప్పావైలో 25వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థం గురించి పరిశీలిద్దాం. నమస్కారం. ఉపాసనలకి విద్యలకి మనం మామూలుగా చదువుకునేవాడికి విద్యలు అంటాం. ఉపాసనలు స్త్రీ రూపమైన మంత్రములకు విద్యలు అంటారు అని ఒక శాస్త్రీయ నిర్వచనం ఉన్నది. అంటే శక్తిని ఉపాసించేటువంటి మంత్రములకు విద్యలని పేరు. కనుక ఇది శ్రీ, ఈ తల్లి పేరు శ్రీ. అది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, ఆవిడే శ్రీ అండి అన్నాడు. అంటే లలితా మహాత్మ్యపుర సుందరికి మరొక పేరు శ్రీ, అంతే. శ్రీ అంటే ఏమిటయ్యా అంటే, కొంతమంది పేరుకు ముందు శ్రీ రాయకపోతే కోపం కూడా వాళ్ళకి వస్తుంది, అవునా లేదండి? శ్రీ అని పెడతారు. శ్రీ అంటే ఇందాక చెప్పుకున్నట్టు చైతన్యం పేరే శ్రీ. శ్రీ అంటే శోభ, శ్రీ అంటే అందం, శ్రీ అంటే కాంతి, శ్రీ అంటే కళ, నిఘంటువుల అర్థాలన్నీ ఉంటాయి. శ్రీ అంటే ఐశ్వర్యం. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా చైతన్యము శక్తి ఉందా? అది తప్ప ఐశ్వర్యం మరొకటి ఉందా ప్రపంచంలో? చెప్పండి. ఐశ్వర్యం అంటే అదే, సౌందర్యం అంటే అదే, శోభ అన్న అదే, కాంతి అన్న అదే, కళ అన్న అదే. అటువంటప్పుడు శ్రీ అంటే సౌందర్యానికి మరొక పేరు, చైతన్యానికి మరొక పేరు. కానీ అమ్మ పేరు మీరు శ్రీ అంత ఆవిడ పేరు. అందుకే ఆవిడ మంత్రం పేరు శ్రీ మంత్రం, ఆవిడ విద్య పేరు శ్రీ విద్య, ఆవిడ యంత్రం పేరు శ్రీచక్రం, ఆ తల్లి పేరు శ్రీదేవి అన్నారు ఆ తల్లి. ఇది జగన్మాత యొక్క నామమునకు మొత్తం నిర్వచనం చెప్పుకున్నాం. ఆ తల్లి గురించి తెలుసుకొనడానికై, ఉపాసించడానికై శాస్త్రములు ఉన్నాయి. ఒక మాట ఉపాసించడానికి, రెండు కూడా తెలుసుకోవడానికి. ఉపాసన అంటే గురువు దగ్గర ఆశ్రయించి ఏ తల్లిని లేదా ఏ స్వరూపాన్ని, దేవతను ఆరాధించదలుచుకున్నావో ఆ దేవతకు సంబంధించిన మంత్రం ఉపదేశంగా పొంది, ఉపదేశించిన మంత్రాన్ని ఏ పద్ధతిగా ఆరాధించాలో పద్ధతి తెలుసుకుని మంత్రం పొందుతాం, పద్ధతి తెలుసుకుంటాం, పద్ధతితో మంత్రాన్ని ఆరాధన చేస్తాం. పద్ధతికి మరొక పేరు తంత్రం. తంత్రం అంటే ఆరాధించవలసిన పద్ధతి. తంత్రం లేనిది మంత్రం లేదు. కానీ ప్రతి మంత్రానికి ఒక తంత్రం ఉంటుంది. కానీ తంత్రం అంటే హంపట్టు హంపట్టు ఏవేవో అనుకోకండి. తంత్రం అంటే నాలెడ్జ్, ఇంకా చెప్పాలంటే సైంటిఫిక్ నాలెడ్జ్, ఇంకా చెప్పాలంటే టెక్నికల్ నాలెడ్జ్. టెక్నికల్ నాలెడ్జ్ అంటే మంత్రం ఉపాసించేటప్పుడు ఆ దేవత అంటే ఏమిటి, దానికి సంబంధించిన యంత్రం ఎలా ఉంటుంది, ఉపాసనా పద్ధతి ఏమిటి, నైవేద్యాలు ఏమిటి, కాలం ఏమిటి, గురు పరంపర ఏమిటి, ఇవన్నీ తెలుసుకుంటాం కదా, దాని పేరు తంత్రం అని. ఇక్కడ ఈ మంత్రము తంత్రము, ఈ మధ్యలో యంత్రం అని ఒకటి ఉంటుంది. ఇక్కడ యంత్రం అంటే జామెట్రికల్ ఫార్మ్. అంటే మనం భగవంతుని ఒక్క రూపంతోనే పూజించట్లేదని దీన్ని బట్టి తెలుస్తుంది. రూపంతో పూజించిన వాళ్ళమైతే శివలింగాన్ని పూజిస్తామా, శాలిగ్రామాన్ని పూజిస్తామా? వాటిలో రూపాలు ఉన్నాయా? కనుక విగ్రహాలను మనం పూజించట్లేదని దీన్ని బట్టి తెలియాలి. ఇక్కడ శక్తిని మనం పూజిస్తున్నాం, శక్తిని విగ్రహంగా కూడా పూజిస్తాం, శాలగ్రామంలో పూజిస్తాం, లింగంలో పూజిస్తాం, యంత్రంలో పూజిస్తాం. ఆ మాత్రం శ్రీయంత్రం గీస్తాడు, అందులో కన్ను, ముక్కు, చెవి, చేతిలో చెరక వెళ్ళు, పాశాంకుశాల్లో. కానీ శ్రీచక్రం చూడగానే అమ్మవారిని దండం పెడుతున్నారు, అవునా లేదా? అంటే శక్తిని యంత్రంలో కూడా పూజిస్తాం మేము, పసుపు ముద్దలో కూడా పూజిస్తాం. గణపతిగా గౌరమ్మగా పూజించట్లే. శక్తికి ఏ రూపం లేదు, నువ్వు చెప్పక్కర్లే, మాకు తెలుసు. శక్తికి ఎన్నో రూపాలు ఉన్నాయి, అది కూడా మాకు తెలుసు. శక్తి ఒక్కటే, అది తెలుసు. ఒక్కడి కాదు, అనేకం, అది కూడా మాకు తెలుసు. కనుక దేవుడు గురించి హిందువులకి ఏ ఒక్కడు వచ్చి కొత్తగా చెప్పవలసిన సబ్జెక్టు ఏకకాలంతో కూడా లేదు. నీకు కావాలంటే మేము చెప్తాం. భగవంతుడి గురించి ఎన్ని రకాలుగా ఆలోచించాలో అన్నీ ఆలోచించి పెట్టింది వేదం. దాని నుంచి ఆగమాలు వచ్చాయి, పురాణాలు వచ్చాయి, శాస్త్రములు వచ్చాయి. ఇటువంటి భవ్యమైన హిందూ మతంలో పుట్టాలంటే అనేక కోట్ల జన్మలు పుణ్యాలు ఏవైనా చేసుంటే దాని ఫలితంగా ఇక్కడ పుడతామండి. ఎంత భవ్యమైనటువంటి సంస్కృతి! ఆలోచిస్తుంటే ఆలోచించగానే ఇంత అద్భుతం ఉందా అని ఒక పులకింత కలుగుతుంది. ఆ పులకింత ఒక ఆవేశాన్ని ఇస్తుంది. ఆవేశం ఈ మాటగా వస్తుంది, అందుకు మించి మరేం లేదు ఇక్కడ. ఎంత భవ్యమైన విషయం! మొత్తానికి
సౌందర్య లహరి అంటే మీకు అర్థమైపోయింది ఇప్పుడు. సౌందర్య లహరి ఆ మాటే, ది ఫ్లో ఆఫ్ బ్యూటీ, ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మించిన సౌందర్యం ఏది, ఎనర్జీని మించిన శోభ ఏది, ఎనర్జీని మించిన వైభవం ఏది? అదే ఐశ్వర్యం. అది శ్రీ లలితా మహాత్రిపుర సుందరి ఆ జగన్మాతకు నమస్కారం చేసుకుంటూ ప్రారంభిస్తున్నాం. అయితే 5 శివలింగాలు తెచ్చాడన్నారు కదా, అదేం చేశాడు శంకరులు? అవి ఏం చేశారు అంటే 5 చోట్ల 5 స్ఫటికలింగాలను పెట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పటికీ ఆ 5 చోట్ల చంద్రమౌళీశ్వరుడి పేరుతో ఆ శివలింగాలు ఆరాధింపబడుతున్నాయి. అది ఈ సంస్కృతి గొప్పతనం అండి. ఎంతమంది ఎన్ని దాడులు చేసినా మహర్షుల తపస్సుల చేత వర్ధిల్లుతూ ఉంటుంది ఈ సంస్కృతి. అందుకే ఆదిశంకరులు పెట్టిన 5 దివ్యలింగములు 5 చోట్ల ఆరాధింపబడుతున్నాయి. అందులో యోగలింగం కాంచీపురంలో ఆరాధింపబడుతుంది. ముక్తిలింగం కేదార దేశంలో ఆరాధింపబడుతున్నది. వరలింగం అనేది నేపాల్లో నీలకంఠేశ్వర మందిరంలో ఆరాధింపబడుతుంది. భోగలింగం అనే స్ఫటికలింగం శృంగేరిలో నేటికి శారదాపీఠంలో ఆరాధింపబడుతున్నది. అలాగే చిదంబర క్షేత్రంలో మోక్షలింగం ఆరాధింపబడుతున్నది. 5 స్ఫటికలింగములు ఆదిశంకరులు తెచ్చినవి నేటికి ఆరాధింపబడుతున్నాయి. ఇప్పుడు సౌందర్యలహరి గ్రంథం మనకు లభిస్తుంది. అది శివస్వరూపం. అది పూజించేవైతే ఇది చదివి పారాయణ చేసి తరించడానికి 100 శ్లోకాలు. అయితే శంకరులు సగం రాశారు, సగం నందికేశ్వరి తీసుకున్నాడు. కథ ఎంత ప్రమాణం పక్కన పెట్టండి. 100 శ్లోకాలు ఆదిశంకరులు రచించారన్న తప్పేం లేదు. ఎందుకంటే ఆయన శివశక్తులని ఉపాసించి తాదభిన్నుడైపోయాడు. ఆయన తాదాత్మ్యం చేత తాదాత్మ్య భావన కలిగినప్పుడు తాను ఉపాసించే దేవతకి తాను వేరు కాని స్థితికి వెళ్ళిపోతాడు, ఏకీభావం పొందుతాడు. ఆ స్థితిలో అతను నుంచి పలికిన ప్రతి పలుకు కూడా ఆ దేవతాభావమే పలుకుతుంది. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. బుధాదిత్య యోగం, బుధుని యొక్క అనుగ్రహం. బుధుడు చక్కటి విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు అవగాహన చేసేట్టు చేస్తాడు. బుద్ధికి బృహస్పతి కారకుడే అయినప్పటికీ విషయ పరిశీలనా శక్తి ఉంటే విషయాన్ని అతి తొందరగా గ్రహించి ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పగల సామర్థ్యం బుధుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. అందుకనే వ్యక్తి విద్యావంతుడు కావాలన్నా, అనేక రంగాలలో విజయసిద్ధిని సాధించాలి అన్నా బుధుడు గనక సరిగా ఉంటేనే జరిగి తీరుతాయి. అందుకనే చదువుకున్నటువంటి విద్యకు రాణింపు కలగాలన్నా, అభివృద్ధికరమైన ప్రభావంతో జీవితాన్ని గడపాలన్నా బుధుడి యొక్క అనుగ్రహం ఉండి తీరాలి. ఈ బుధుడికి అధిదేవత ఎవరు? మహాగణపతి అన్నారు. మహాగణపతి ఆరాధన అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. గణపతిని గరికెతో కానీ సింధూరంతో కానీ పూజ చేసి బెల్లం, అరటి పండ్లు, శనగపప్పు, లడ్డూలు నైవేద్యంగా సమర్పించి వాటిని 10 మందికి పంచటం వలన చాలా చక్కటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. బుధగ్రహానికి అధిదేవత షోడశి, అందుచేత ఈమె కన్యా రూపంలో ఉంటుంది. కాబట్టి షోడశి మహాదేవిని లలితా త్రిపుర సుందరిగా భావన చేసి లలితా అష్టోత్తర శతనామావళి అనేటువంటిది గనక పఠించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన అభివృద్ధిని సాధింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:52, సూర్యాస్తమయం 5:53. తిథి నవమి మధ్యాహ్నం 2:25 వరకు, నక్షత్రం అశ్విని సాయంకాలం 4:28 వరకు, వర్జం మధ్యాహ్నం 12:42 నుంచి 2:12 వరకు, మరల రాత్రి 1:31 నుంచి 3:02 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 నుంచి 12:45 వరకు, అమృతకాలం ఉదయం 9:40 నుంచి 11:11 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:05. నేటి విశేషం బుధవారం. బుధవారం కావడం వలన మనం శ్రీరామునికి సంబంధించి బాలరామాయణం పిల్లల చేత చదివించడం, పిల్లలతో కలిసి మనం కూడా చదవడం, హయగ్రీవునికి పూజ చేయడం, పిల్లల చేత హయగ్రీవాయ నమః అని జపం చేయించడం, పెసలతో తయారు చేసినటువంటి పాయసాన్ని ఆయనకి నివేదన చేసి ప్రసాదంగా పిల్లలకి పెట్టడం, వీటన్నిటి వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, విద్యావృద్ధి కలుగుతుంది, విద్యను సద్వినియోగం చేసే గొప్పతనం కలుగుతుంది. నేటి ముఖ్య విశేషం 24వ శుభదివసం. ఈ సందర్భంగా గోదాదేవి మనకు అందిస్తున్నటువంటి సందేశాన్ని 24వ పాసురం ద్వారా తెలుసుకుందాం. అలనాడు బలి వలన దుఃఖితుడైనటువంటి దేవతలను రక్షించడం కోసం త్రివిక్రముడై 3 లోకాలను కొలిచినటువంటి పాదాలతో వామనుడు, 2 పాదాలకు మంగళం, సీతమ్మను అపహరించిన దుష్టుడై రావణుడు అందరినీ బాధిస్తుంటే లంకను గెలిచినటువంటి శ్రీరామ నీ ధైర్యానికి మంగళం, శకటాసురుడనేటువంటి రాక్షసుని కీళ్ళూడేటట్టుగా తన్నినటువంటి నీ కీర్తి ప్రభలకు మంగళం, వత్సాసుర రూపంలో చంపడానికి వచ్చినటువంటి రాక్షసుణ్ణి వెలగ చెట్టుపై కొట్టి చంపేసి తర్వాత కపిత్థాసురుడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించి లోకానికి శుభం చేసినటువంటి నీకు మంగళం. దేవేంద్రుడు రాళ్ల వర్షం కురిపిస్తే గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి గోకులాన్నంతని రక్షించినటువంటి ఆశ్రిత రక్షణ గుణం కలిగినటువంటి నీకు శుభమంగళం. శత్రువులను చీల్చి చెండాడేటువంటి నీ చేతి చక్రం, ఆ చక్రానికి శుభమంగళం. నువ్వు నీ వీరగాథలన్నిటినూ నోరారా మేము స్తుతిస్తున్నాం. స్తుతించడం దేనికోసం అంటే మాకు నోముకి కావలసినటువంటి పరికరాలను నీ నుంచి పొందాలి అని, నీ సహకారం మాకు కావాలి అని. కాబట్టి మా యందు దయచూపి కృపతో వాటిని ప్రసాదించు అని గోపికలందరూ కూడా స్వామివారిని వేడుకుంటున్నారు. నేటి ఆణిముత్యాలు. వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. బాలకృష్ణ జై. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఉంటాడు కృష్ణుడు.
వెంటనే అర్జునుడు రథం దిగి కృష్ణ భగవానుడికి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం అంత గౌరవం. ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి 2 బ్రహ్మాస్త్రాలు ఉపసంహారం చేసి అశ్వత్థామని బంధించి రథంలో పెట్టి ద్రౌపదీదేవి దగ్గరికి తీసుకొచ్చాడు. బంధీకృతుడై ఉన్నాడు. ఓ ద్రౌపది, నీ బిడ్డల యొక్క మృత్యువునకు కారణమైనవాడు, నిద్రపోతున్న వాళ్ళని చంపినవాడు, మహాపాపాత్ముడు, యుద్ధ నియమాల్ని ఉల్లంఘించినవాడు, నిద్రపోతున్నవాణ్ణి, వెన్నిచ్చి పారిపోతున్నవాణ్ణి, అస్త్రశస్త్రాలు లేనటువంటి వాణ్ణి, మైమరిచి ఉన్నవాణ్ణి, ఆదమరిచి ఉన్నవాణ్ణి, ఇలాంటి వాణ్ణి చంపకూడదు, కానీ చంపాడు. వీడి శిరస్సు ఖండిస్తానన్నాడు. ద్రౌపదీదేవి తిన్నగా వచ్చి నమస్కారం చేసింది అశ్వత్థామకి. అది ధర్మం అంటే. అందుకున్నాడు కృష్ణుడు. ఏమి భాగవతం, ఏమి ధర్మం మన జాతిది. వచ్చి నమస్కారం చేసింది. అయ్యయ్యో, పుత్రుని రూపమున ఉన్న ద్రోణుడవు నువ్వు, ద్రోణాచార్యుల వారే ఈ రూపంలో ఉన్నావు. నా భర్తలందరూ నీ తండ్రి దగ్గర చదువుకున్నారయ్యా. గురువు అంటే గురువుగారి కొడుకు కూడా గురువే అవుతాడు. ఆత్మావై పుత్రనామాసి, ద్రోణాచార్యుల వారే అశ్వత్థామ రూపంలో తిరుగుతున్నాడు. అటువంటి వాడివి అసలు మనసులో కారుణ్యం లేకుండా శిష్యుల యొక్క పిల్లల్ని ఎలా చంపేశావయ్యా? ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరు, కించిత్ ద్రోహంబును నీకు చెయ్యరు, బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెను. ఉద్రేకంబునరారు, ఎక్కడ ఒక్క నిందావాక్యం పలకలేదు. ఎందుకని? గురుస్వరూపం. ఎదురుగుండా ఉన్నది గురువు. ద్రోణాచార్యుల వారు కదండి గురువు. ద్రోణుడి కొడుకు కూడా గురువే. గురుపుత్రుడు గురువు కిందే లెక్క. గురువు, గురుపత్ని, గురుపుత్రుడు ముగ్గురు గురువు కింద లెక్క శాస్త్రంలో. అందుకని వెంటనే నమస్కారం చేసి అంటోంది, వాళ్ళేమి పిల్లలు, ఉద్రేకంబునరారు, వాళ్ళేం కోపంతో రాలేదు, వాళ్ళకేమీ శస్త్రాలు చేతిలో లేవు, వాళ్ళు నీ మీద పడలేరు. బలోచ్చేకంబునం చీకటిన్ నిద్రాసక్తుల, నిద్రపోతున్నారు, బలవంతులు కారు, చిన్ని పాపలు, రణప్రౌఢ క్రియాహీనులను, యుద్ధం చేయడం చేత కాదు, అలాంటి వాళ్ళని సంహరింపనకట నీ చేతులు ఎట్లాడెనో, చంపేయడానికి నీ చేతులు ఎట్లా వచ్చాయ్యా అని అడిగి అర్జునుడి వంక తిరిగి ధర్మరాజు వంక తిరిగింది. ద్రోణాచార్యుల వారు చనిపోయారు, మన గురువు. అటువంటి ద్రోణుడు మరణించాడు. సువాసిని పూజ, బాల పూజ అని చేస్తుంటాం. సువాసిని, బాల పూజ వేరు కల్పాలు ఉన్నాయి. మన ఇష్టం వచ్చిన నామాలతో చేయకూడదు ఆ పూజలు రెండు. బాల పూజ చేస్తే 28 నామాలే చెప్పాలి. సువాసిని పూజ చేస్తే 116 నామాలు చెప్పాలి. 116 నామాలు చెప్పేటప్పుడు గురుభక్తిరతాయై నమః అనొక నామం, అది ఇల్లాలికే పూజ. లక్ష్మీదేవి నామాలు, లలితాదేవి నామాలు సువాసిని పూజలో చెప్పకూడదు. గురుభక్తిరతాయై నమః, తన భర్తలకి గురువు ఎవరుంటాడో ఆయన యందు ఆమె కూడా గురువుగారన అంత గౌరవంగా ఉంటుంది. అది ద్రౌపదీదేవి ధర్మం. అందుకే నమస్కారం చేసింది. ద్రోణాచార్యుల వారు శరీరం విడిచిపెట్టాడు యుద్ధరంగంలో. ఆయన చనిపోగానే గురుపత్ని కూడా సతీసహగమనం చెయ్యాలి, ఆయన శరీరంతో పాటు కాలిపోవాలి. కానీ మరణించలేదు, బ్రతికుంది. ఎందుకు బ్రతికుందో తెలుసా? కొడుకు అశ్వత్థామ కోసం బతికుంది. ఇవాళ కొడుకులు చచ్చిపోయి నేనేడుస్తున్నాను, నా ఏడుపుకి ఎలాగో ఇహ బిడ్డలు రారు కాబట్టి నేనేడుస్తున్నాను. కానీ ఆవిడ ఏడుపు, ఏ కొడుకు కోసం బతికున్నానో వాడిని నా శిష్యులే చంపేస్తున్నారు. కాసేపట్లో చచ్చిపోతాడు కొడుకు, అప్పుడు ఎంత వ్యగ్రత ఉంటుంది ఆ ఏడుపులో. అయ్యో చచ్చిపోతాడు కొడుకని ఎంత ఏడుస్తోందో ఆవిడ. కాబట్టి ఆమె యొక్క బాధ ఏమిటో అర్థం చేసుకోండి. ఈయన్ని చంపకూడదు. ఎందుకని? బ్రాహ్మణుడు, పైగా గురుపుత్రుడు, ఈయన్ని చంపేస్తే వంశం నశించిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శిరోగారీ విమర్శశ్చ సర్వలక్షణలక్షితః అక్షశ్చరథ యోగీ చ సర్వయోగీ మహాబలః. విమర్శ శిరోహారి, బ్రహ్మ యొక్క శిరస్సును ఛేదించినవాడు.
ఆ పనిని కోపంతో కాకుండా విమర్శపూర్వకంగానే వివేకంతో చేశాడు. 2 పదాలు కూడా కలిపి ఒకటే నామం, వేరు నామం కానే కాదు. ఇక్కడ సర్వలక్షణ లక్షిత, సాముద్రికా శాస్త్రాన్ని బట్టి సర్వశుభ లక్షణాలతో చూడబడేవాడు. అక్షో రథయోగి, రథంతో సంబద్ధమైన అక్షర స్వరూపుడు. సర్వయోగి, సర్వాన్ని సృష్టించువాడు. విభుడు, సర్వవ్యాపకుడు. మహాబల, గొప్ప బలం కలవాడు. వాయువుకు మహాబలుడని పేరు ఉంది. అంతకంటే కూడా శివుడు మహాబలుడు. సర్వ సంహారకర్త, ప్రమత గణాలనే మహాబలం గలవాడు. సమామ్నాయో సమామ్నాయః తీర్థదేవో మహారథః నిర్జీవో జీవనో మంత్ర శుభాక్షో బహుకర్కశః. సమామ్నాయః, సమామ్నాయం అంటే వేదము. శివుడు వేదస్వరూపుడు. అంటే అసమామ్నాయః, వేదం కంటే భిన్నంగా ఉన్న స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు మొదలైనవన్నీ కూడా శివుడే. తీర్థదేవ, తరింపజేసేవాడు. మహారథ, గొప్ప రథం గలవాడు. భూమిని రథంగా చేసుకున్నవాడు. త్రిపురాసుర సంహార సమయంలో భూమిని రథంగా చేసుకున్నవాడు. నిర్జీవ, అచేతన ప్రపంచ స్వరూపుడు. జీవము లేని జడ పదార్థ స్వరూపుడు. జీవన, అచేతనమైన దేహాదులకు కూడా చైతన్యాన్ని ఇచ్చేవాడు. మంత్ర, ప్రణవ స్వరూపుడు లేదా మృత సంజీవని మంత్రరూపుడు. శుభాక్ష, శుభంకరమైన కనులు గలవాడు. శాంత దృష్టి గలవాడు. బహు కర్కశ, మిక్కిలి కఠినుడు. సకల జగత్తులను సంహరించువాడు కావటం చేత వాడిక్కడ బహు కర్కశుడు కూడా అంటున్నారు. కర్కశకుడు. రత్నప్రభూతో రత్నాంగః మహార్ణవనిపానవిత్ మూలం విశాలోహ్యమృతః వ్యక్తావ్యక్తస్తపోనిధిః. రత్నప్రభూతః, ఉత్తమమైన రత్నాలు, ఉత్తమ వస్తువులు గలవాడు. రత్నాంగః, రత్నమయములైనటువంటి అభయాలు గలవాడు. మహార్ణవ నిపానవిత్ అంటే నూతికి వెలుపల పశువులు నీరు త్రాగటానికి కట్టిన తొట్టెలను నిపానములు అంటారు. శివుడు అలా మహాసముద్రాలను కూడా తొట్టెల్లాగా చేసి ఎండగొట్టే సమర్థుడు. సంసార సాగరాన్ని శోషించేటట్టు చేసేవాడు. మూలం, సంసారం అనే వృక్షానికి మూలమైనవాడు. సర్వ జగత్తుకు మూలమైనవాడు. ప్రధాన రూపుడు. విశాల, లోకమంతటా విస్తరించువాడు. శోభాయమానుడు. అమృత, సుధాస్వరూపుడు. ముక్తిస్వరూపుడు. మృతుడు కానివాడు, అమృతుడు. మృత్యుంజయుడు. వ్యక్తావ్యక్త, వ్యక్తమంటే కార్యం, అవ్యక్తమంటే అకారణం. అంటే కార్యకారణ రూపుడు శివుడు. సాకార నిరాకార స్వరూపుడు. తపోనిధి, తపస్సునకు నిధి అయినవాడు మహాముని. ఆరోహణోధిరోహశ్చ శీలధారీ మహాయశాః సేనాకల్పో మహాకల్పః యోగో యుగకరో హరిః. ఆరోహణ, పరమపదాన్ని అందించు స్వభావం కలవాడు. అధిరోహ, అధిరోహించినవాడు. భక్తులు అధిరోహింపదగిన స్థానమైనవాడు. శీలధారి, సుశీలాన్ని ధరించేవాడు. చక్కని శీల సంపన్నుడు. సదాచారం కలవాడు. మహాయశాః, గొప్ప కీర్తి గలవాడు. సేనాకల్ప, సేనకు అలంకారమైనవాడు. పరాక్రమం స్వరూపుడు. మహాకల్ప, దివ్యాలైన భూషణాలు గలవాడు. యోగ, చిత్తవృత్తి నిరోధ స్వరూపుడు. జ్ఞానేంద్రియాలను మనస్సును బంధించి జీవేశ్వరుల అభేదాన్ని భావించటమే యోగం అంటారు. యోగ స్వరూపుడు శివుడు. యుగకర, కల్పాదులైనటువంటి యుగాలు చేతి ఎందు కలవాడు. కల్పాదులను ఇచ్చేవాడు. సృష్టికర్త, యుగకర్త. హరిహి, శరీరాన్ని హరించేవాడు. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి శరీరాన్ని తీసుకొని పోయేవాడు. త్రివిక్రమ స్వరూపుడు అంటే మారుతి స్వరూపుడు. యుగరూపో మహారూపః మహానాగహనో వదః న్యాయ నిర్వపణః పాదః పండితో హ్యచలోపమః. యుగరూప, యుగ శబ్దానికి ఇక్కడ
ధర్మాధర్మాలని అర్థము. ధర్మాధర్మాలు. శివుడు ధర్మాధర్మ రూపుడు, వాటి సాంకార్యం రూపుడు, అంటే యుగస్వరూపుడు. మహారూప, రూపహితుడైనటువంటి మహాత్ముడు, గొప్ప రూపం గలవాడు. మహానాగహనహ, నాగమంటే ఏనుగు, గజాసురుని సంహరించినవాడు. వదహ, వృత్తిస్వరూపుడు. ఇక్కడ అవదహ అనే పాఠాంతరం కూడా ఉంది. అప్పుడు వదలేనివాడు, వృత్తిరహితుడు, మృత్యుంజయుడు అని అర్థం కూడా. న్యాయ నిర్వపణ, నిర్వపణం అంటే దానం, న్యాయంగా మనోరథాలను దానం చేసేవాడు, న్యాయానుసారంగా కోరికలు తీర్చేవాడు. పాదహ, పొందదగినవాడు, భక్తితో శరణు పొందటానికి స్థూలపడు. పండిత, జ్ఞానం గలవాడు, జ్ఞాని. జ్ఞానాన్ని దగ్ధకర్ముడు. అచలోపమః, పర్వతంతో సమానుడు, నిశ్చలుడు, ధైర్యవంతుడు, తత్వజ్ఞానం గలవాడు, నిశ్చలుడు, అచలోపముడు కూడా. బహుమాలో మహామాల శశీకర సులోచన విస్తారో లవణ కూపస్త్రియుగ సఫలోదయ. బహుమాల, బహుమాలలు పూలదండలు ధరించువాడు. బహు, నిరవధి. మాలతే, శోభతే, నిరవధికంగా శోభిల్లువాడు, అనంతాలైన లీలలు కలవాడు. మహామాల, పాదాల వరకు వేలాడే వాడని పూలను ధరించువాడు, అంటే పాదాల వరకు ఉండేటువంటిది వాడు అవి, అటువంటి పూలు. శశీకర సులోచన, శశి అంటే చంద్రుడు, ఇతడి చక్కని ఆలోచనమైన వాడు. శివుని శాంతదృష్టియే చంద్రుడు, చంద్రస్వరూపుడు. విస్తారో లవణ కూప, విస్తారమైన లవణ సముద్ర స్వరూపుడు, లవణ సముద్రము బావిలాగా అయినవాడు. త్రియుగ, కృత త్రేత ద్వాపరములచే 3 యుగాల రూపమైన వాడు. సఫలోదయ, సఫలమైన ఉదయము. త్రిలోచనో విషణ్ణాంగ మణివిద్ధో జటాధర బిందుర్విసర్గ సుముఖ శర సర్వాయుధ సహ. త్రిలోచన, 3 కన్నుల కలవాడు. ఆ కన్నులే శాస్త్రము, ఆచార్యుడు, అధ్యయనము అవి దర్శన సాధనాలు. విషాణాంగ, విశేషంగా భిన్నమైన అవయవాలు కలవాడు. శివుడు అష్టమూర్తి. మణివిద్ధ, మణికుండలాలు ధరించటానికి చెవులు కుట్టబడినవాడు, కుండలి. జటాధర, జటాలను ధరించినవాడు. బిందువు, అనుస్వార స్వరూపుడు, శ్రీచక్రంలో బిందు స్వరూపుడు. విసర్గ, విసర్గల రూపమైనవాడు. సుముఖ, వ్యక్తవర్ణ స్వరూపుడు, సువ్యక్తమైనటువంటి ముఖధ్వని కలవాడు, ప్రసన్నమైన ముఖం కలవాడు, సర్వ విద్యలను ఉపదేశించే చక్కని ముఖం కలవాడు. శరహ, బాణరూపుడు, సర్వాయుధ, అన్ని ఆయుధాలను తానే అయినవాడు. సహ, అన్నిటినీ సహించేవాడు, క్షమాశీలం గలవాడు, పశ్చాత్తాపం పొందిన వారిని క్షమించేవాడు. నివేదన సుఖాజాత సుగంధారో మహాధను గంధపాలీ చ భగవానుత్థాన సర్వకర్మణాం. నివేదన, సర్వవృత్తులు విడిచిపెట్టిన తరువాత కూడా జ్ఞానం గలవాడు, తన భక్తులకు బోధించేవాడు. సుఖాజాత, సుఖరూపుడై సమగ్రంగా ఆవిర్భవించినవాడు. వృత్తి అంతా నాశమైనప్పుడు సుఖంగా ఉద్భవించేవాడు. సుగంధార, ఉత్తమ గంధాన్ని, వాసనలను ధరించినవాడు. మహాధనుగు, పినాకమనే పేరు గల గొప్ప ధనస్సును ధరించినవాడు. గంధపాలీ భగవాన్, ప్రపంచ వాసనలు పాలించువాడు. సర్వకర్మణ ముత్తాన, సర్వకర్మలకు జన్మస్థానము. కర్మలన్నీ శివుడి నుండే పుడతాయి. మంతానో బహుళో వాయు సకల సర్వలోచన తలస్థాలః కరస్థాళీ ఊర్ధ్వ సంఘననో మహాన్. మంథానో బహుళో వాయు, విశ్వమునంతటినీ కదిలించగల నిరవధికమైన జుంఝా మారుతము, ప్రళయకాల వాయువు. ఆ వాయువే శివుడు. ఈ 3 కలిసి ఒకే నామం. సకలహ,
సంపూర్ణ కళలతో కూడినవాడు, పూర్ణుడు. సర్వలోచన, సర్వాన్ని చూసేవాడు, బాహ్యాభ్యంతరాలన్నీ చూడగలవాడు. సర్వద్రష్ట, తలహ, తలమంటే అరచేయి, అరచేతి నుండి ఉద్భవించిన తాళమనే వాద్య విశేషం గలవాడు, తాళం. కరస్థాలిహి, స్థాలం అంటే ఒకటో భోజన పాత్ర కూడా అవుతుంది. కరములంటే చేతులు, చేతులే భోజన పాత్రగా కలవాడు అంటే కరపాత్ర. స్వామిని కరపాత్ర అని కూడా అంటున్నాం. ఊర్ధ సంహనన, సంహననం అంటే శరీరము, ఎత్తైన శరీరం గలవాడు అనగా దృఢమైన శ్రేష్టమైన శరీరం గలవాడు, అందరినీ మించిన బలం గలవాడు, మహాన్, మహాత్ముడు. దీని ముందు నామం శరీరాన్ని గురించి చెప్పింది, ఇది అంతరంగాన్ని గురించి కూడా చెప్పింది. అంతరంగ దృష్టితో చూస్తే చాలా ఉన్నతుడు. ఛత్రం సుఛత్రో విఖ్యాతో లోక సర్వాశ్రయ క్రమ ముండో విరూపో వికృతో దండీ కుండీ వికుర్వణ. ఛత్రం గొడుగు వంటివాడు, పాపమనే తాపం తగలకుండా గొడుగులాగా కాపాడేవాడు. సుఛత్ర ఉత్తమమైన ఛత్రస్వరూపుడు. విఖ్యాతో లోక బ్రహ్మాండమంతటిలో ప్రసిద్ధమైన ప్రకాశం కలవాడు. సర్వాశ్రయ క్రమ సర్వానికి ఆధారభూతమైన పాద విక్షేపం కలవాడు. త్రివిక్రమ రూపుడై 3 లోకాలను పాదాలతో ఆక్రమించాడు కూడా. ముండర ముండరం చేసుకున్నవాడు. యతీశ్వర రూపుడు. విరూప వికట రూపుడు. ముండిత శిరస్కుడు కనుకనే విరూపుడు. వికృత సర్వసృష్టిని మార్పుకు గురి చేసేవాడు, లయం చేసేవాడు. దండీ దండాన్ని ధరించినవాడు. దండం అంటే దమము, దమము గలవాడు. కుండీ కుండము అంటే కమండలమును ధరించినవాడు. కమండలానికి కుండి అంటారు, ధరించినవాడు. సర్వసంగ పరిత్యాగం చేసిన సన్యాసి అంటే కుండి తీసుకురండ్రా అంటే, కుండి అంటే కమండలం తీసుకురండా అని చెప్పాలి. అది వికుర్వణ కర్మల చేత లభించని వాడు అంటే. హర్యక్ష కకుభో వజ్రీ శతజిహ్వ సహస్రపాత్ సహస్రమూర్ధా దేవేంద్ర సర్వదేవమయో గురు. హర్యాక్ష సింహస్వరూపుడు. హరి అంటే సూర్యుడు, కన్నుగా గలవాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని 3 దేవతలను 3 కనులుగా గలవాడు. కకుభ సర్వదిక్కులను సమాహార స్వరూపుడు. వజ్రీ వజ్రాన్ని ధరించేవాడు. శతజిహ్వి అనేకములైన నాలుకలు గలవాడు, అనేకములైన. సహస్రపాత్ సహస్రమూర్ధ ఈ 2 పదాలు ఒకే నామం. అనేక పాదాలు, అనేక శిరస్సులు గలవాడు. దేవేంద్ర అమరలకు అధిపతి. ఇంద్రుడు మరియు దేవతలకు కూడా దేవుడు, మహాదేవుడు. సర్వదేవమయ సర్వదేవ స్వరూపుడు. గురుహు జ్ఞాన విషయంలో గురుస్వరూపుడు, జ్ఞానప్రదాత. దక్షిణామూర్తి రూపుడు. మౌన వ్యాఖ్యానంతోనే శిష్యులను చిన్న సంశయాలుగా చేసేవాడు, జ్ఞాన ప్రకాశం కలిగించేవాడు. సహస్రబాహు సర్వాంగ శరణ్య సర్వలోకృత్ పవిత్రం త్రికకున్మంత్ర కనిష్ఠ కృష్ణపింగళ. సహస్రబాహు అనేక బాహువులు గలవాడు. సర్వాంగ అన్నిటినీ పొందువాడు. బ్రహ్మాండం అంగంగా గలవాడు. శరణ్య శరణు పొందదగినవాడు. సర్వలోకృత్ సర్వలోకాలను నిర్మించినవాడు. పవిత్రం తీర్థాతి రూపుడై పవిత్రమైనవాడు. త్రికకున్మంత్ర మూపురాల వంటి 3 స్థానాలు బీజ శక్తి కీలకములు గల మంత్రస్వరూపుడు. కనిష్ఠ అదితి పుత్రులలో చివరివాడు అంటే విష్ణువు. వామనుడు అంటే తత్స్వరూపుడు కూడా అవుతున్నాడు. కృష్ణ పింగళ హరిహరమూర్తి. కృష్ణ శబ్దానికి హరి అని అర్థం శబ్దానికి, పింగళ శబ్దానికి శివుడు అని అర్థం. కనుక శివుడు కృష్ణ పింగళుడు. పురుషం కృష్ణ పింగళం అని విష్ణువును కృష్ణ పింగళ అంటారు. కనుక కృష్ణ పింగళ నీలలోహిత శబ్దములు సమానార్థములు కావున శివుడు హరిహర స్వరూపుడు. కృష్ణ పింగళుడు హరిహర స్వరూపుడు.
బ్రహ్మదండ వినిర్మాత శతఘ్నీపాశక్తిమాన్ పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవ. బ్రహ్మదండ వినిర్మాత, బ్రహ్మదండాన్ని నిర్మించినవాడు. శతఘ్ని పాశశక్తిమాన్, శతఘ్ని పాశము శక్తి అనే ఆయుధాలు గలవాడు. పద్మగర్భ, పద్మము గర్భంగా గలవాడు, పద్మము నుండి పుట్టినవాడు. బ్రహ్మస్వరూపుడు. పద్మ శబ్దానికి ఇక్కడ హృదయ పద్మం అని భావం. హృదయం అనే పద్మం యొక్క మధ్యలో ఉపాసించదగినవాడు. మహాగర్భ, ఘనమైన అంతర అవకాశం గలవాడు. బ్రహ్మగర్భ, బ్రహ్మ శబ్దానికి ఇక్కడ వేదము అర్థము. వేదం గర్భమందు గలవాడు. జలోద్భవ, ఏ కారణమైనటువంటి జలము నుండి ఉద్భవించినవాడు. గభస్థిర్బ్రహ్మకృత్ బ్రహ్మీ బ్రహ్మవిద్ బ్రాహ్మణో గతి అనంతరూపో నైకాత్మ తిగ్మతేజ స్వయంభువ. గభస్థి, కిరణాలు గలవాడు. రశ్మిమంతుడు, సూర్యస్వరూపుడు. బ్రహ్మకృతు, వేదకర్త, వేదాలను ఆవిష్కరించినవాడు. భగవంతుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి కదా, అదే వేదాలు. బ్రాహ్మీ, వేదాధ్యయనం చేసేవాడు కూడా. బ్రహ్మవిత్, వేదార్థం తెలిసినవాడు. బ్రహ్మణ, బ్రహ్మనిష్ఠుడు. పరబ్రహ్మమునందు లగ్నమైన మనస్సు కలవాడు. బ్రహ్మ అనగా బ్రాహ్మణుడు, వేదాలను ప్రవచనం చేసేవాడు. గతి, బ్రహ్మనిష్ఠులకు ప్రాప్తి స్థానమైనవాడు. అనంతరూప, అనంతమైన రూపం గలవాడు. అనంతాలైన రూపాలు గలవాడు. నైకాత్మ, అనేక శరీరాలను ధరించినవాడు. స్వయం భువస్తిగ్మ తేజాహ, ఇక్కడ స్వయంభూ శబ్దానికి బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ దృష్టిలో శివుడు తీక్ష్ణమైన తేజస్సు కలవాడు. దుస్సహమైన పరాక్రమం కలవాడు. బ్రహ్మదేవుడు శిరస్సును శివుడు ఛేదించాడు. ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంహా మనోజవ చందనీ పద్మనాలాగ్రస్సురభ్యుత్తరణో నరః. ఊర్ధ్వగాత్మ, ఉపాధులను దాటిపోయిన ఆత్మస్వరూపం గలవాడు. పశుపతి, పశువులకు జీవులకు పతి. వాతరంహ, వాయువేగం గలవాడు. మనోజవ, మనోవేగం కలవాడు. సర్వగతుడు. చందని, చందనము మొదలైన వాటితో పూయబడిన శరీరం గలవాడు. పద్మనాళాగ్రహ, పద్మనాళము అగ్రమందు గలవాడు. సురభ్యుత్తరణ, సురభిని ఊర్ధ్వపదం నుండి క్రిందికి దింపేసినవాడు. లింగోద్భవ సమయంలో అసత్యమాడినందుకు సురభి దర్పాన్ని అణచినవాడు. నరహ, నరహ, ఎవడి అంతాన్ని చూడలేమో అతడు శివుడు అని భావం. శివుడు ఆద్యాంతాలు బ్రహ్మాదులు కూడా గ్రహింపలేకపోయారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.